రెడీ. ఏంటి అందరికి నమస్కారం. గత ఎన్నికల్లో ప్రజల చేతిలో చీవాట్లు తిని చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్ రెడ్డి అతని పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకి వారిని కుదేసి పరిమితం చేసిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేసి కేవలం తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మాత్రమే పనిచేసినటువంటి జగన్ రెడ్డి 2019-24 మధ్య మనందరం చూసాం. ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు, మరీ ముఖ్యంగా
ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయటపెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఇచ్చాము ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నెంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్గా రాసాం. ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 21.16 acres టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ 99 పైసా. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడుతూ ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. కానీ
భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. ఎస్ఐపిబిలో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపిబి ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తా ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 50 ఎకరాలు ఏదైతే మరి డేటా సెంటర్ నెలకొల్పడానికి కాపులుప్పాడ ఫేజ్ 1లో 56.36 ఎకరాలు ఎకరం 50 లక్షల చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. ఇదే అంశాన్ని ఆ తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏప్రిల్ 15వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. ఎంత ఎకరం? ఐటీ పార్కులో ఎకరం ₹1 కోటి, కాపులుప్పాడ ఫేజ్ 1లో ఎకరం 50 లక్షలకి, ఎకరం 50 లక్షలకి 56.36 ఎకరాలు, ఎకరం ₹1 కోటికి 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించడం జరిగింది 99 పైసలకి. ఈ దిక్కుమాలిన అవినీతి పత్రిక, అదేవిధంగా ఈ ఫేక్ మనుషులు అనేటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నట్టు రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు 99 పైసలకి కానే కాదు. ఎకరం 50 లక్షల చొప్పున 56 ఎకరాలు కాపులుప్పాడులో, ఎకరం ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించాం. మీరు గతంలో కూడా ఇదే రేటుకి ఇచ్చారు కదా మిస్టర్ జగన్ రెడ్డి. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జూన్ 2019 నుంచి మే 2024 మధ్య అదే ఐటీ పార్కులో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి ఎకరం ₹1 కోటి చొప్పున మీరు కేటాయించారా లేదా? ఇవాళ మేము అదే ₹1 కోటి చొప్పున ఇవాళ ఉర్సా క్లస్టర్స్ వారికి భూమి కేటాయిస్తే తప్పేంటి? మీరు కేటాయించినటువంటి రేటుకే మేము ఇంకొక కంపెనీకి భూమి కేటాయిస్తే దానిని మీరు తప్పుపట్టగలరా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కాదని చెప్పగలరా? గతంలో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి మీరు ₹1 కోటి చొప్పున భూమి కేటాయించారా లేదా? అదే రేటుకి ఇవాళ మేము కేటాయిస్తూ కేబినెట్లో తీర్మానం చేశాం. మీరు దానిని ఎలా తప్పంటారు? మేము ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకే ఇచ్చామంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? అది పచ్చి అబద్ధం, అబద్ధం, అబద్ధం. కేవలం కడుపు మంటతో విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి ఒక కుట్రతో, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అన్న ఒక భావనతో ఒక రాక్షస మూకలాగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో పూర్తిగా అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, సర్వనాశనం అయిపోతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ దానికి మళ్ళీ అడ్డు తగులుతారా? ఋషులు యాగం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు ఒక రాక్షస మోకలాగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఉర్సా అంట, ఉల్సా అంట, లులు అంట, లిల్లీ అంట. కొద్దిగా అయినా తమరికి సిగ్గనేది ఉందా సార్? మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ, లులు కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాళి చేస్తారా? ఇదేనా మీకు? నా వైజాగ్, నా ఉత్తరాంధ్ర, నేను రాజధాని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి? రిషికొండకి గుండు కొట్టించి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు. 50 లక్షలతో ఒక బాత్ టబ్బు, 30 లక్షలతో మసాజ్ టేబుల్, 25 లక్షలతో కమోడు. ఇదే కదా మీరు వైజాగ్ తీసుకొచ్చింది. ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు? మసాజ్ టేబుల్, లక్షల రూపాయల మసాజ్ టేబుల్, లక్షల రూపాయల బాత్ టబ్బు, ఇది మీరు వైజాగ్ తీసుకొచ్చింది మీ విలాసాల కోసం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి ఉత్తరాంధ్ర విశాఖ అభివృద్ధి చెందాలి, అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమించి పెట్టుబడులు తెస్తామంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం. మీరేం సాధించారండి? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఎన్ని పెట్టారు మీరు? 2019-24 మధ్య మీరు ఎన్ని SIPB మీటింగ్స్ పెట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్ రెడ్డి. ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు? 5 సంవత్సరాలలో కేవలం 5 సార్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి SIPB మీటింగ్స్ మీరు సంవత్సరానికి పెట్టింది 1. కానీ ఇవాళ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం 10 నెలలు అవుతుంటే ఇప్పటికి 5 మీటింగులు పెట్టడం జరిగింది. 5 మీటింగులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మీరు 5 సంవత్సరాల్లో పెట్టిన మీటింగులు 5 అయితే మేము మొదటి సంవత్సరం 10 నెలల్లోనే దాదాపుగా 5 మీటింగులు పెట్టాం. 4,71,379 కోట్ల రూపాయలు పెట్టుబడులకి క్లియరెన్స్ ఇచ్చాం SIPBలో. 10 మాసాల్లో 5 మీటింగ్లలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 4,71,379 కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది. కానీ మీరు సాధించింది ఏంటి? 5 సంవత్సరాల్లో కేవలం 5 మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి తోలేశారు. జీవితంలో మళ్ళీ కాలు పెట్టాం ఈ రాష్ట్రంలో అని చెప్పి లులు పరిశ్రమ చైర్మన్ ఆ రోజున మాట్లాడితే ఇవాళ అదే మనిషిని ఒప్పించి, ఇవాళ అదే చైర్మన్ గారిని ఒప్పించి ఇవాళ మళ్ళీ లులు మాల్ అద్భుతంగా విశాఖ నగరంలో నిర్మిస్తున్నాం. కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇవాళ అందుకు కడుపు మంటగా ఉందా మీకు? అదేవిధంగా రెండో పక్కన ఇవాళ భూ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో కూడా చేశారు సార్ భూ కేటాయింపులు. అద్భుతంగా భూ కేటాయింపులు చేశారు. దేనికి చేశారండి మీ భూ కేటాయింపులు? మీ పార్టీ ఆఫీసులకి దాదాపుగా 44 ఎకరాలు వివిధ జిల్లాల్లో. ఎంతకి కేటాయించుకున్నారు సార్? ఎకరానికి నెలకు 1000 రూపాయలు అంటండి. ఎకరానికి నెలకు 1000 రూపాయలు చప్పున ఈయన గారు 44 ఎకరాలు కేటాయించేసుకున్నాడు. ఏంటి జగన్ రెడ్డి గారు, ఇవేగా మీరు చేసినటువంటి భూ కేటాయింపులు? ప్రతి జిల్లాలో విలువైనటువంటి స్థలాలను మీ పార్టీ ఆఫీసుల పేరుతో ఆక్రమించుకొని అక్కడ మళ్ళీ ప్యాలెస్లు మీ ఇష్టానుసారం. ఎవడబ్బ సొమ్ము సార్? మీ ఇష్టానుసారం ఎకరాలు పార్టీ కార్యాలయాల పేరుతో మీరు కేటాయించుకోలేదా? దానికి ఏం జవాబు చెప్తారు? శారదాపీఠం స్వామీజీ గారికి 15 ఎకరాలు దాదాపుగా 230 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఎకరం 15 లక్షల రూపాయలకి ఇచ్చారు. శారదాపీఠం మీ స్వామీజీ గారు, మీ రాజగురువు గారికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన కుటుంబం గురించి ఒక ఆయన సినిమా తీశాడు, ఆయన యాత్ర 2. ఆ డైరెక్టర్ గారికి హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల భూమి ఫ్రీ. ఎలా ఇస్తారు సార్ ఉచితంగా? అంటే మీరు తీమన్నట్టు సినిమా తీస్తే భూములు ఇచ్చేస్తారా? ఇట్లా ఎంతమందికి ఎన్ని దోచిపెట్టారు సార్ మీరు? మీ తండ్రి క్విట్ ప్రోకో వ్యాన్పిక్ పేరుతో కొన్ని వేల ఎకరాలు. ఆఖరికి మీ ఇడుపులపై ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? నిస్సిగ్గుగా 600 ఎకరాల భూమి కబ్జా చేసి ఆ రోజున మీ తండ్రి తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసేసరికి క్షమించండి సార్,
తప్పు చేశాను సార్ అని అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి చరిత్రయా మీది. మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడతారా? మీ ఎస్టేట్ కోసం 600 ఎకరాలు దళితులకి, దళిత బిడ్డలకి దక్కాల్సినటువంటి అసైన్ ల్యాండ్స్ని మింగినటువంటి చరిత్రయా మీది. నిస్సిగ్గుగా చేతులు జోడించి బాబు నన్ను క్షమించండి అసెంబ్లీలో మీ తండ్రి క్షమాపణలు కోరాడయా. ఏం మర్చిపోయారా? ప్రజలు మర్చిపోతారనుకున్నారా? ఇవాళ మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, జగన్ రెడ్డిని, అతని ఫేక్ నాయకుల్ని, ఫేక్ పార్టీ నాయకుల్ని ఎకరం 99 పైసలకి ఉర్సా కంపెనీకి భూ కేటాయించారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? నిరాధారంగా కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకోవటం కోసం కాదా మీరు చేస్తున్నటువంటి ఈ బురద జల్లే కార్యక్రమం? ఇవాళ నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా, గతంలో మీరు వైజాగ్ ఐటీ పార్కులో ఏ విధంగా అయితే ₹1 మీరు భూ కేటాయింపు చేశారో, అదే ఐటీ పార్కులో ఇవాళ అదే ₹1 మేము 3 ఎకరాల 50 సెంట్లు 3.5 ఎకరాలు ఉర్సా కంపెనీకి ఇవ్వటం జరిగింది. దానిని మీరు అలా తప్పుపడతారు. కాపులుప్పాడులో ఎకరం 99 పైసలు కాదు, ఎకరం 50 లక్షలు కేటాయించాం. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి కేటాయించడం జరిగింది. చాలా క్లియర్గా the sale deed will be executed only after the successful implementation of the project, meaning the company must fulfill its commitments regarding the proposed investment and employment within the agreed timelines. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు సేల్ డీడ్? ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ది అగ్రీడ్ టైమ్ లైన్స్, ఫుల్ఫిల్లింగ్ ది కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే వాళ్ళు కంపెనీ వారు పెడతామన్నటువంటి పెట్టుబడులు పూర్తిగా పెట్టిన తర్వాత, వాళ్ళు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ టు మీట్ దీస్ అగ్రిమెంట్స్, the allotment will be cancelled and the land will be resumed by APIIC. ఒకవేళ కంపెనీ గనక వాళ్ళు చెప్పిన ప్రకారం ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా, ఉద్యోగాలు కల్పించకపోయినా, వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్ణీత సమయంలో వాళ్ళు ఆ పని చేయకపోయినా ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇది సేల్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఈ కండిషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయబడుతుందని చెప్పి నిబంధనలకు లోబడి ఇవాళ ఈ కేటాయింపులకి ఎస్ఐపిబి కానీ రాష్ట్ర కేబినెట్ కానీ ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ ఇవన్నీ ఏమీ దాచిపెట్టలేదే. ఇదిగోండి, కేబినెట్ సమావేశం అయిన తర్వాత వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ వార్త 16/4 చాలా క్లియర్గా విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులప్పాడులో 56.36 ఎకరాలు భూమి కేటాయింపుకి సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మీడియా వాళ్ళకు కూడా ఇచ్చామయ్యా. మీలాగా మేమేం దాచిపెట్టే కార్యక్రమం ఏం చేయాలి? ఎందుకంటే మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. ఏ పని చేసినా కూడా రాష్ట్ర హితం కోసం పనిచేస్తుంది, రాష్ట్రానికి మేలు చేసేటటువంటి కార్యక్రమాలే చేస్తుంది. కానీ ఎక్కడా కూడా మీలాగా దొంగల్లాగా జీవోలు దాచిపెట్టి, జీవోలు లేకుండా చేసి, జీవో వెబ్సైట్నే ఎత్తేసి మీ ఇష్టానుసారం మీకు కావలసిన వాళ్ళకి, మీరు చెప్పినటువంటి సినిమాలు తీసిన వాళ్ళకి భూములు ఇచ్చేయటం, పార్టీ ఆఫీసులకి ఎకరాలు దోచిపెట్టేయటం, మీ స్వామీజీలకి వాళ్ళకి కారు చౌకగా భూములు కట్టబెట్టేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదే, చెయ్యబోము కూడా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గజం భూమి ప్రభుత్వ భూమి, అది ప్రజలకు ఉపయోగపడాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. ఆ రకంగానే ఈ ప్రభుత్వంలో భూ కేటాయింపులు ఉంటాయి. కానీ ఇవాళ అకారణంగా ఆ కంపెనీ ప్రతినిధులపైన బురద జల్లుతున్నారు. వాళ్ళకేదో అసలు ఆర్థిక స్తోమత లేదంట. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ జయశేఖర్ తాళ్ళూరి ఆయన యొక్క వాల్యూ, ఆయన యొక్క స్తోమత ఏంటో తెలుసా? ఆయన 2584 కోట్ల నెట్వర్త్. ద నెట్వర్త్ ఆఫ్ మిస్టర్ జయశేఖర్
Talur is 2,584 crore. The network of one more promoter, Harish Koya, is 924 crore. Mr. Kaushik Pendurti, net worth is 191 crore. Mr. Satish Aburi net worth is 62.98 crore. మొత్తం కలిపితే ప్రమోటర్స్ యొక్క నెట్ వర్తే 3,761 కోట్ల రూపాయలు ఉందయా. వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ నెట్ వర్త్ 3,761 కోట్ల రూపాయలు. వాళ్ళు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సహాయంతో చేయలేరా? 5,000 కోట్ల రూపాయలు ఎగ్జిక్యూట్ చేయలేరా? అంత దారుణంగానా? రాష్ట్రం పైన అభిమానంతో, ప్రేమతో మేము రాష్ట్ర అభివృద్ధికి మా తోడ్పాటునిస్తామని ముందుకొచ్చినటువంటి వ్యక్తుల పైన మీ మొఖాలకు ఎవరిని అట్లా పిలిచే సంస్కృతి మీకు లేదు. రండి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన బిడ్డలకి ఉపాధి కల్పించండి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి మాట్లాడే సంస్కృతి మీలో లేదు. ఎంతసేపు ఎంత ఇస్తా, ఎంత కావాలి, నాకు ఎంత ఇస్తా, నీకేం దోచిపెట్టను, ఇదే కదా. ఎంతసేపు క్విట్ ప్రోకో వ్యాపారం తప్పితే ఇవాళ నిజాయితీగా పనిచేసే వాళ్ళతో మాట్లాడటం మీకు చేత కాదు. ఇవాళ జయశేఖర్ తాళ్ళూరి గారు ఎవరి గురించి అయితే మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారో, ఆయనకు చెందినటువంటి కంపెనీస్ హాల్మార్క్ హెల్త్ కేర్ కానీ, నింబుల్ అకౌంటింగ్ కానీ, వాళ్ళు 2023లో వాళ్ళ దేర్ రెవెన్యూస్ హావ్ ఎక్సీడెడ్ $2.5 billion. $2.5 billion is the revenue of the companies owned by Jayashekhar Talluri. అదేవిధంగా కౌశిక్ పెందుర్తి, ఆయన గతంలో స్థాపించినటువంటి జోబాక్స్ $400 million యాన్యువల్లీ సేల్స్ రెవెన్యూ సాధించినటువంటి సంస్థ. ఆ తర్వాత ఇప్పుడు తాలస్ అనే కంపెనీకి ఆయన సిటిఓగా ఉన్నారు. అదేవిధంగా నిరంజన్ శృంగవరపు గారు కానీ, సురేష్ పుట్టగుంట గారు కానీ, వీళ్ళందరూ కూడా, హరీష్ కోయా గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి విదేశాల్లో, యునైటెడ్ స్టేట్స్లో మరి కొన్ని $1 billion రెవెన్యూ సాధించినటువంటి కంపెనీల అధిపతులు, $millions రెవెన్యూ మరి జనరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు అందరూ కలిసి అరే రాష్ట్రం ఇన్ని రకాలుగా నష్టపోయింది ఒక దుర్మార్గుడి చేతిలో, మన రాష్ట్రాన్ని మనందరం కలిసి నిలబెడదామని చెప్పి వాళ్ళు ఒక డేటా సెంటర్ పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్తో ముందుకొచ్చి మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తాం, మాకు రూల్ ప్రకారం మాకు భూమి కేటాయించండి అని చెప్పి వాళ్ళు వస్తే, వాళ్ళన్నీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఏం ఊరికనే వాళ్ళు వచ్చారు కదా అని ఇవ్వలేదే వాళ్ళకి. మొత్తం డ్యూ ప్రాసెస్ అంతా కూడా ఏపీఈడిబి వాళ్ళు, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు డిపిఆర్ స్క్రూటినీ చేసింది, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మొత్తం అన్ని చూసుకుని గతంలో ఉన్నటువంటి జీవోల ఆధారంగా గత ప్రభుత్వాలు ఏ రేటుకి అయితే భూమి కేటాయించావో అదే రేటుకి ఇవాళ ఆఫ్టర్ డ్యూ డెలిజెన్స్ భూమి కేటాయిస్తే దానిని తప్పుపడతారు. చాలా క్లియర్గా ద సేల్ డీడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి మీరు పెడతానటువంటి ప్రతి పైసా పెట్టుబడి పెట్టి మీరు ఇస్తానటువంటి ప్రతి ఉద్యోగం ఇచ్చిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి కండిషన్స్ పెట్టి వాళ్ళకి భూ కేటాయింపు ఆమోదం తెలిపితే అది తప్ప? దానిని తప్పంటారా మిస్టర్ జగన్ రెడ్డి? దీనిలో నేను చెప్పినటువంటి విషయాన్ని దేన్ని కాదనగలవు, దేనిని తప్పని ప్రూవ్ చేయగలవు? నీకు దమ్ముంటే రాయి నీ తప్పుడు పత్రికలో ప్రూవ్ చేయ. 99 పైసలకి ఎక్కడిచ్చారో ఉర్సాకి. మేము 99 పైసలకి ఇచ్చింది కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది తప్పని నువ్వు అంటావా? టీసీఎస్ కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి రావటం నీకు ఇష్టం లేదా? 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని టాటా సంస్థ వాళ్ళు ముందుకొస్తే అడ్డుకోమంటావా? మిగతా అనేక రాష్ట్రాలు పోటీలు పడుతుంటే లోకేష్ గారు స్వయంగా ముంబై వెళ్ళి టాటా సన్స్ చైర్మన్తో మాట్లాడి ఒప్పించి ఆ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావటం నేరమా? జవాబు చెప్పు. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. వీళ్ళు ఇప్పటికీ మీరు ఎన్ని చివాట్లు పెట్టినా, వాళ్ళకి ఏదో కర్ర కాల్చి వాతలు పెట్టినా, 11 సీట్లకు కుదేసినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నారు. గట్టిగా నిలదేయండి, ఈ వాస్తవాలను అర్థం చేసుకోండి. దయచేసి వారు చేస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారాన్ని దయచేసి మీరు ఎవరు నమ్మొద్దండి.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది, నిజాయితీగా పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీరందరూ కూడా 24 గంటలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తులే కానీ తమ సంపాదన పెంచుకుందామనో ఏదో ఆస్తులు కూడబెట్టుకుందామనో అన్న ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఎన్డీఏ సర్కారుకి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.